హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ గ్రామీణ దక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అయితే ఉన్నాయి. స్కేల్ వచ్చేసి 10,000 నుంచి 29,000 వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎగ్జామ్ ఏమి ఉండదు. ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ అండ్ ఏజ్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఉండొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని. ఆన్లైన్ ప్రొసీజర్ చూద్దాం. గూగుల్ సెర్చ్లో జీడిఎస్ అని సెర్చ్ చేయండి. ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ కొరకు హోమ్ పేజ్లో డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. స్టేట్ వైజ్ వేకెన్సీ కోసం సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. డివిజన్ వైజ్ వేకెన్సీ చూడడానికి స్టేట్ మీద క్లిక్ చేసి డివిజన్ సెలెక్ట్ చేసి వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. డివిజన్ వైజ్ వేకెన్సీ అయితే కనిపిస్తాయి. ఆన్లైన్ చేయడానికి కావాల్సినవి మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఓటీపీ కోసం ఎస్ఎస్సి మెమో, పాస్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ నంబర్ ఇవి ఉంటే ఆన్లైన్ చేయొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీతో వ్యాలిడేట్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. డైరెక్ట్గా సెకండ్ స్టెప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్, డిజేబిలిటీ స్టేటస్, వెదర్ ఎంప్లాయీ ఆర్ నాట్ అని అడుగుతుంది. ఇవి ఫిల్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి 50 KB వరకు ఉండొచ్చు. సిగ్నేచర్ వచ్చేసి 20 KB వరకు ఉండొచ్చు. ఇవి బ్రౌజ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. పాపప్ వస్తుంది. ఓకే అనుకుంటే సబ్మిట్ చేయండి, కరెక్షన్ ఉంటే ఎడిట్ చేసి సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మనకు మెసేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఎంట్రీ చేసి క్యాప్చా ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. CGPA కనుక మీ మెమోలో లేకపోతే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కావాలనుకుంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన డివిజన్కి వేకెన్సీ లిస్ట్ ఎక్సెల్లో వస్తుంది. లొకేషన్ని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఖమ్మం డివిజన్ సెలెక్ట్ చేశాను. 83 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను 83 పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ కావాలి అనుకున్న ప్లేస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ టోటల్ 83 ప్రిఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. మొత్తం ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్దర్కి ప్రింట్ అండ్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక చిన్న గమనిక అండి, గతంలో 2 లేదా 3 స్టేట్స్కి ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు, కానీ ఈసారి కేవలం ఒక స్టేట్కి ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు, గమనించగలరు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ నోటిఫికేషన్, స్టేట్ వైజ్ వేకెన్సీస్, డివిజన్ వైజ్ వేకెన్సీ లిస్ట్ లింకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎవరైనా ఓన్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగా సైజ్ రాకపోతే నాకు టెలిగ్రామ్లో కానీ ఈమెయిల్లో కానీ పంపించండి, సైజ్ చేసి పంపిస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.